హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రాల్సన్ ఫిలిమ్స్. ముందుగా మీ అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ఈ ప్రేమికుల రోజు సందర్భంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు వచ్చిన కొన్ని మంచి లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకోవాలని అనుకుంటున్నాం. ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది 1953లో రిలీజ్ అయిన దేవదాసు మూవీ. ఈ మూవీ శరత్ చంద్ర చటర్జీ అనే ఒక బెంగాలీ రైటర్ రాసిన ఒక నవల ఆధారంగా వేదాంతం రాఘవయ్య గారు డైరెక్ట్ చేయగా అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు నటించారండి. ఈ మూవీలో ఒక జమీందారు కుటుంబానికి సంబంధించిన ఒక యువకుడు ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన, మధ్యతరగతి కంటే దిగువ కుటుంబానికి సంబంధించిన ఒక అమ్మాయిని ప్రేమించటం, దానికి ఆ జమీందారు అడ్డు రావడం, దానివల్ల ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోవటం, అలాగా ఆ అమ్మాయి వేరే వారిని పెళ్లి చేసుకోవటం, అది తట్టుకోలేని దేవదాసు తాగుడికి బానిస అవ్వడం, ఇలా జరుగుతున్నప్పుడు ఆ తాగుడికి బానిస అయిన దేవదాసు ఒక వేశ్య చెంతకు చేరతాడు. ఆ వేశ్య ఆ దేవదాసు పార్వతిని ఎంత ప్రేమిస్తున్నాడని తెలుసుకుని అతని ప్రేమను అర్థం చేసుకుని తన దగ్గర తీసుకుని గౌరవిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా తను చనిపోయేలోగా పార్వతిని ఒక్కసారన్నా చూడాలి అనుకుని ఆ పార్వతి దగ్గరికి వెళ్ళి చూడలేక చనిపోతాడు. సో ఆ విషయం తెలిసిన పార్వతి కూడా చనిపోతుంది. ఇలా రెండు శరీరాల్లో బతికిన ఒక ఆత్మల కథ కింద ఈ కథ ముగింపు ఉంటుంది. ఇది వచ్చి దగ్గర 72 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఈ సినిమా ఆల్ టైమ్ క్లాసిక్ గా ముఖ్యంగా ప్రేమ కథల్లో చెప్పుకోబడుతుంది. ఇదే దేవదాస్ అనే కథని 14 లాంగ్వేజెస్ లో రీమేక్ చేశారండి. దిలీప్ కుమార్ దగ్గర నుంచి చాలా మంది కథను చేస్తే దిలీప్ కుమార్ గారే అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక లెటర్ రాశారు, మీరు చేసినట్టుగా ఇంకెవరూ ఈ పాత్రను చేయలేకపోయారని. ఎందుకంటే ఆ పాత్ర కోసం మెథడ్ యాక్టింగ్ ని అడాప్ట్ చేసుకుని తన శరీరాన్ని కూడా ఉపవాసాలతో వీటితో మార్చుకుని ప్రాణం పెట్టి పనిచేశాడు మన అక్కినేని నాగేశ్వరరావు గారు. అందుకే ఆయన ఆ టైంలో ప్రేమ కథలకి చాలా గొప్ప హీరోగా, ఇప్పటికీ కూడా ఆయన అందరూ కూడా లవర్ బాయ్ గా మెచ్చుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ సినిమాకి వస్తే 1989లో వచ్చిన గీతాంజలి మూవీ గురించి మనం మాట్లాడుకోవాలి. మణిరత్నం గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ, గీతాంజలి అని ఒక అమ్మాయి క్యాన్సర్ పేషెంట్ ఒక ఆర్టికల్ రాయడం చదివి గీతాంజలి అనే కథను రాశాడు. ఈ కథలో నాగార్జున గారు హీరోగా నటించారు. ఈ కథలో హీరో హీరోయిన్లు ఇద్దరికీ కూడా క్యాన్సర్ అనే వ్యాధి ఉంటుంది. క్యాన్సర్ ఉందని తెలిసిన హీరో వైరాగ్యంతో బాధపడుతూ ఉంటే, అదే వ్యాధి ఉన్న హీరోయిన్ మాత్రం చాలా జాలీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే హీరోకి క్యాన్సర్ ఉందని తెలిసిందో తను దాన్ని తట్టుకోలేకపోతుంది. అదే కదా ప్రేమ అంటే. మనకేమైపోయినా గానీ మనం ప్రేమించే వ్యక్తి మాత్రం బాగుండాలని కోరుకుంటారు. అక్కడే ఈ కథ ఆడియన్స్ అందరికీ కూడా కనెక్ట్ అయింది. ఈ కథలో కథాంశమే కాకుండా వీళ్ళిద్దరి నటన, ఇకపోతే మ్యూజిక్, అలా సినిమాటోగ్రఫీ, మణిరత్నం గారి యొక్క డైరెక్షన్ స్కిల్స్ అన్ని కలిపి ఇది ఆల్ టైమ్ సూపర్ హిట్ గా ఇప్పటికీ కూడా ఒక మంచి క్లాసిక్ గా ప్రేమ కథల్లో నిలిచిపోతుంది. కాకపోతే కొంచెం ట్రాజిక్ గా ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మూవీకి వస్తే 1998లో ఏ కరుణాకరన్ డైరెక్షన్ లో రిలీజ్ అయ్యి పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి హీరో హీరోయిన్ గా నటించిన తొలి ప్రేమ సినిమా గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన బాలు అనే ఒక యువకుడు ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి మాత్రం తన యొక్క సింప్లిసిటీని చూసి చాలా అభిమానిస్తుంది. ఈ అభిమానానికి ప్రేమకి ఉన్న ఇదిని డైరెక్టర్ చాలా గొప్పగా చూపిస్తాడు. తన డైరెక్షన్ స్కిల్స్ తో చాలా ఎంగేజింగ్ గా యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ నటన కూడా ఇందులో ఉంటుంది. సో ఇలా వెళ్తూ ఉండగా చివరి వరకు తన ప్రేమను చెప్పలేని బాలు చివరిలో తెలియజేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ ప్రేమను అర్థం చేసుకునే క్లైమాక్స్ మూమెంట్ ఈ సినిమాలో చాలా హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమాకి హైలైట్స్ ఏంటంటే సాంగ్స్, వీళ్ళిద్దరి మధ్యన జరిగే రొమాంటిక్ సీన్స్, ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్రెష్ యాక్టింగ్. సో ఈ మూవీ ఇప్పటికీ కూడా ప్రేమ కథల విషయంలో చాలా గొప్ప కథగా నిలిచింది. ఇక వేరే చిత్రానికి వస్తే అందులో ముఖ్యంగా 2002లో తేజ డైరెక్షన్ లో వచ్చిన జయం మూవీ. నితిన్ సదా ఇంట్రడ్యూస్ అయిన ఈ సినిమా ప్రేమ కథల విషయంలో చాలా కొత్తగా నిలిచింది. చాలా రాగా చూపించిన ఈ ప్రేమ కథలో ఒక మంచి పరపతి గల ఫ్యామిలీకి చెందిన అమ్మాయి, ఒక పేదరికంలో ఉన్న ఒక అబ్బాయి, వీళ్ళిద్దరూ కాలేజ్ లో ప్రేమించుకుంటే దానికి వాళ్ళ బావ తరపు నుంచి గానీ, వాళ్ళ కుటుంబం తరపు నుంచి గానీ, సొసైటీ తరపు నుంచి గానీ ఎదురయ్యే పరిస్థితులు, వాళ్ళు దాన్ని ఎలా అధిగమించారనే విషయం తేజ గారు డైరెక్షన్ లో చాలా కొత్తగా చూపించారు. అండ్ ఇందులో పాటలు, వాళ్ళిద్దరి మధ్యన ఉండే ప్రేమ సన్నివేశాలు చాలా యూనిక్ గా ఉంటాయి. అండ్ అప్పట్లో ఇది చాలా సూపర్ హిట్ కూడా అయింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా పాటలు చాలా పాపులర్ గానే ప్రేమ కథల విషయంలో చెప్పుకుంటారు. ఇక నెక్స్ట్ సినిమాకి వస్తే అందులో ముఖ్యంగా 2004లో రిలీజ్ అయిన ఒక ప్రేమ కథ సంచలనం ఆర్య. ఈ రోజు ఇండస్ట్రీ ఇండియా వైడ్ హిట్ కొట్టిన సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ఆర్య అండి. ఈ సినిమా
సినిమాలో ప్రేమ కథ ఎంత కొత్తగా ఉంటుందంటే ఆల్రెడీ ఒకరిని ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తూ ఆ అమ్మాయిని ప్రేమని గెలిపించడం కోసం తను పడే ప్రయత్నాన్ని చాలా గొప్పగా చూపిస్తాడండి సుకుమార్ గారు. దానికి తగ్గట్టుగా హీరో హీరోయిన్ శివబాలాజీ కూడా మంచి నటనను ప్రదర్శిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అయితే చాలా 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 బాగుంటుంది. ఇప్పటికీ కూడా ఆర్య పాటలు చాలా పాపులర్ అండి. సో ఎంత కొత్తగా చూపించిన ఆ కథ అప్పట్లో చాలా సంచలనం అయింది. సుకుమార్ డైరెక్షన్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. అప్పుడే అందరూ డిసైడ్ అయ్యారు ఏదో రోజు ఈయన ఇండస్ట్రీ నేలబోతాడని. అలాగే ఈ రోజు అయినా ఇండస్ట్రీ నేలబోతున్నాడు. ఇక నెక్స్ట్ మూవీకి వస్తే అందులో ముఖ్యంగా 2005లో వచ్చిన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ప్రభుదేవ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ సిద్ధార్థ త్రిష హీరో హీరోయిన్ గా నటించగా అప్పట్లో చాలా సంచలనంగా నిలిచిందండి. ఎందుకంటే లండన్ లో ఉండే ఒక వ్యక్తి ఇండియాకు వచ్చి అక్కడ ఒక అమ్మాయితో ప్రేమలో పడి ఆ అమ్మాయి ఉండే ఒక పల్లెటూరుకి వెళ్లి వాళ్ళ అన్నయ్యని కన్విన్స్ చేయడం కోసం తనకి రాని వ్యవసాయాన్ని నేర్చుకుని తను పడే పాటలు చాలా ఫ్రెష్ గా ఉంటది. ఇందులో సిద్ధార్థ త్రిషల కాంబినేషన్ వాళ్ళ మధ్యన కెమిస్ట్రీ చాలా కొత్తగా చూపిస్తారండి. అండ్ వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో పాటలు చాలా కొత్తగా అండ్ లవ్ స్టోరీని ఇంకా ఎన్హాన్స్ చేసే విధంగా దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. సిద్ధార్థ యాక్షన్ కి అయితే చాలా మంది ఫ్యాన్స్ అప్పుడు ఆయన వెంట పడేవారు. సో అమ్మాయిల్లో మంచి క్రేజ్ సిద్ధార్థకి సంపాదించిన ఈ మూవీ ఎప్పటికీ కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ లవ్ స్టోరీ మూవీగా నిలిచింది. ఇక వేరే చిత్రానికి వస్తే 2006లో వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో రామ్ పోతినేని అండ్ ఇలియానా హీరో హీరోయిన్లుగా వచ్చిన దేవదాస్ సినిమా గురించి మాట్లాడుకోవాలండి. ఈ సినిమాలో వీళ్ళిద్దరూ కూడా కొత్తగా డెబ్యూ చేయడం అండ్ ఇంకోటి వాళ్ళ పేరు వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగోవడం, వైవిఎస్ చౌదరి గారి డైరెక్షన్ స్కిల్స్, ఈ సినిమాలో పాటలు, రామ్ చేసిన డాన్సులు అసలు చాలా గొప్ప లవ్ స్టోరీగా అనిపిస్తుందండి. ఒక అమెరికన్ సెనేటర్ ని కూతుర్ని ప్రేమించిన పేదరికానికి సంబంధించిన ఒక యువకుడు ఆ అమ్మాయి కోసం అమెరికా వరకు వెళ్లి తన ప్రేమను ఎలా సాధించుకున్నాడు, ఆ సెనేటర్ ని ఎలా కన్విన్స్ చేశాడు అనేది ఈ కథలో చాలా గొప్పగా చూపిస్తాడు. రామ్ పోతినేని ఎనర్జీ, ఇలియానా బ్యూటీ, వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ, వైవిఎస్ చౌదరి డైరెక్షన్ ఈ సినిమాని గొప్ప ప్రేమ కథ చిత్రంగా ఎప్పటికీ నిలిచేలా చేసింది. ఇక నెక్స్ట్ సినిమాకి వస్తే అందులో అతి ముఖ్యమైనది 2010లో గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ఏం మాయ చేసావే మూవీ. ఈ సినిమాలో నాగ చైతన్య సమంత చాలా గొప్పగా యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ గా క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ సినిమాలో గౌతమ్ మీనన్ వాళ్ళిద్దరిని చూపించే విధానం చాలా బాగుంటుంది. ఒక డైరెక్టర్ అవ్వాలనుకునే ఒక అబ్బాయి వాళ్ళ ఇంటి పైన అద్దెకి దిగిన కేరళకి చెందిన క్రిస్టియన్ ఫ్యామిలీ, వాళ్ళిద్దరి మధ్యన జరిగే లవ్ స్టోరీ, వాళ్ళ ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల్లో డిఫరెన్సెస్ వల్ల ఆ అమ్మాయి ముందు ఒప్పుకోకపోవడం, అన్నిటికంటే ముఖ్యంగా ఆ అమ్మాయి తనకంటే వయసులో పెద్దదై ఉండడం, ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ మధ్యన వాళ్ళ ప్రేమ కథ ఎలా జరిగింది అండ్ దీనికి రెహమాన్ మ్యూజిక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఎప్పటికీ కూడా గౌతమ్ మీనన్ గారు అమ్మాయిల్ని లవ్ స్టోరీని చూపించినట్టు ఇంకెవరు చూపించలేరు అన్నట్టుగానే ఉంటుంది. సో అలా ఇవన్నీ కూడా చివరికి వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారు, ఈ సన్నివేశాలన్నీ కలిపి ఈ మూవీ ఆల్ టైమ్ ఫేవరెట్ లవ్ స్టోరీగా అందరికీ నిలిచిపోయింది. ఇక నెక్స్ట్ మూవీకి వస్తే 2017లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి మూవీ గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మూవీ ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ గా ప్రేమ కథ చిత్రంగా నిలిచిపోయింది. ఈ మూవీలో కాలేజ్ లో ప్రేమించుకున్న ఒక మెడికో స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఒప్పుకోవడం వల్ల విడిపోవడం, దాని తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా అయింది, చివరికి వాళ్ళు ఎలా కలుసుకున్నారు అనేది చాలా రాగా, చాలా గొప్పగా, చాలా కొత్తగా తన డైరెక్షన్ స్కిల్స్ తో సంచలనం క్రియేట్ చేసేలాగా ఆ మూవీని తను డైరెక్ట్ చేశాడండి. దానికి తగ్గట్టుగానే విజయ్ దేవరకొండ గారు అండ్ హీరోయిన్ నటనా విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఈ సినిమా ఇక్కడే కాదు ఇండియా మొత్తం ప్రతి లాంగ్వేజ్ లోని కూడా ఒక సంచలనం అయింది. విజయ్ దేవరకొండని నేషనల్ హీరోని చేసింది అండ్ సందీప్ రెడ్డి వంగాని నేషనల్ డైరెక్టర్ చేసింది. ఇక నెక్స్ట్ సినిమాకి వస్తే అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 2022లో అను రాఘవపూర్ డైరెక్షన్ లో వచ్చిన సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్ గా నటించిన ఈ కథ చాలా గొప్ప ప్రేమ కథ చిత్రంగా ఒక పెయింటింగ్ లా ఉంటుందండి. ప్రేమలేఖ ఆధారంగా ఒక సైనికుడు తన ప్రేయసిని వెతుక్కుంటూ వెళ్లే ఈ కథ చాలా గొప్పగా నేరేషన్ ఉంటుంది. అండ్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ వీళ్ళ యాక్షన్, వీళ్ళ మధ్య కెమిస్ట్రీ నిజంగానే సీతారాముల్లో అనిపిస్తుంది. ఎప్పటికీ కూడా నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఏదని అడిగితే నేను సీతారామం అని చెప్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు చేయబోయే లైక్ ఏదైతే ఉందో మీకు నచ్చే కంటెంట్ కోసం మీరు చేసే ఓట్ లాంటిది. మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రావ్సన్ ఫిలిమ్స్.